జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పంతులు గారు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముహూర్తం పెట్టండి. రేపు ముహూర్తం అన్నా సరే మాకు. తొందరపడి ఏదో ఒక ముహూర్తం పెడితే ఎలా? నిండు నూరేళ్లు వాళ్ళు సంతోషంగా ఉండే ముహూర్తం కావాలి పంతులు గారు. అలాంటి ముహూర్తమే పెట్టండి పంతులు గారు. అలాగే దశరథరామయ్య గారు, తొందరపడి పెట్టమన్నా ముహూర్తాలు పెట్టలేని పరిస్థితి. రానున్నది ధనుర్మాసం, మూడం. అప్పుడు పెళ్ళిళ్ళకి ముహూర్తాలుండవు. తర్వాత వచ్చే మాఘమాసంలోనే వివాహాలకి ముహూర్తాలున్నాయి. అంటే ఇంకా ఎన్ని రోజులు పంతులు గారు? రోజులు కాదమ్మా, నెలలు. ఇంకో 2 నెలలు ఆగాల్సి ఉంటుంది. ఇంకా 2 నెలలా? అంటే అంతవరకు ఇంటికి నేను ఏమి కానా? అదేంటమ్మా అలా అన్నావు? చెప్పాం కదా, ఈ ఇల్లు నీ మెట్టినిల్లే కాదు, పుట్టినిల్లు కూడా. అలా కాదాంటీ. మెట్టినిల్లు అయ్యాక అదే ఇల్లు పుట్టినిల్లు అనుకోవడం వేరు. అసలు ఏమీ కాకుండా ఇదే పుట్టినిల్లు ఇదే మెట్టినిల్లు అనుకుని ఉండటం వేరు. అది కేవలం మాటలకి మాత్రమే పరిమితం అవుతుంది. అది ఇచ్చేవాళ్ల మాటని బట్టి ఉంటుందమ్మా. అది ఎవరన్నా కానివ్వండి బామ్మగారు, మాటంటే ఇసుక మీద రాసే గీత లాంటిది. కాలంతో పాటు చెదిరిపోతుంది. ఇంకో 2 నెలల వరకు ముహూర్తాలు లేవంటే, నా మెడలో దేవాంశ్ 3 ముళ్ళు వేయలేదు అంటే, ఈలోగా అసలు నీ అనుమానం ఏంటి? కరెక్ట్గా చెప్పు. చెప్తేనే కదా మా అందరికి అర్థమవుతుంది. ప్రత్యేకించి చెప్పడమే ఉంది. అందరికీ తెలిసిందే కదా. ఈ ఇంటి పరిస్థితులు నాకన్నా మీకే బాగా తెలుసు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. జరగరాంది ఏదైనా జరిగితే ఇదే నా పుట్టినిల్లు మెట్టినిల్లు అనుకుని ఆశలు పెంచుకుని చివరికి నిరాశగా వెళ్ళిపోవాల్సిందే కదా. ఈ లాయర్కి ఏమన్నా పిచ్చా? పెళ్లి చేస్తాం ఉందమంటే వెళ్ళిపోవలసిందే అంటుందేంటి? నీకు అర్థం కాదులే కానీ చాలా తెలివిగా మాట్లాడుతుంది. సైలెంట్గా ఉండు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమవుతుంది అలేఖ్య. నేను ఇక్కడ ఉండటమే ప్రమాదం అన్నట్టు అందరూ అనుకునేలా చేయాలని చూస్తున్నా. ఇప్పుడు ఎన్ని అనుకున్నా చివరికి అనుకున్నది జరగకపోతే ఏమీ కాకుండా పోవాల్సిందే కదా. ఏంటలేఖ్య, నువ్వు మా ఇంటి బిడ్డవని మీ అంకుల్ నేను అందరం చెప్తున్నాం కదా, ఇంకా ఇలా మాట్లాడతావేంటి? లాయర్ని కదా ఆంటీ. పరిస్థితులను బట్టి ఏం జరుగుతుందో ఊహించటం అలవాటు. అందుకని మాటిచ్చిన వెంటనే దాన్నే తలుచుకుంటూ ఊహల్లో తేలిపోలేను. బాగా ఆలోచిస్తే నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో మీకే అర్థమవుతుంది.
అర్థమైందమ్మా. ఏదన్నా కారణం చేత మీ పెళ్ళి ఎక్కడ జరగదోననే కదా నీ భయం, అంతే కదా? మామూలుగా అయితే 2 నెలల తర్వాత నా కొడుకు నీ మెడలో 3 ముళ్ళు వేస్తే భార్యవవుతావు. అందరికీ చెప్తున్నా, ఈ క్షణం నుంచే నువ్వు ఈ ఇంటి కోడలివి. ఇప్పుడు అర్థమైంది ఈ లాయర్ పిల్ల తెలివితేటలు. వెళ్ళిపోతాను అంటూనే ఉండిపోయేలా చేసుకుంది. మరి నీలా చేతకందనుకున్నావా? ఎవరినెక్కడ కట్టిపడేయాలో తెలిసిన లాయర్. లేమ్మా, మీరు చెప్పేది నిజమే కదా మావయ్య? ఈ దశరథ రామయ్యకు మాట అంటే ప్రాణం. ఆ మాట తప్పిన రోజు మనిషే మిగలడు. ఈ పచ్చని తాంబూలం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నువ్వు ఈ ఇంటి కోడలివి. నా కొడుకు తాళి కట్టాక తనకి భార్యవి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.